ఆంధ్రప్రదేశ్‌లో సాయి కృష్ణ అనే పౌరుడిని పోలీసులు కొట్టి చంపేసి శవం కూడా ఇప్పటికి ఏమైందో తెలుసుకోలేని పరిస్థితుల్లో సీబీఐతో విచారణ జరిపించాలి అని పెద్ద ఎత్తున డిమాండ్లు అండ్ కోర్టులో కూడా కొన్ని పిటిషన్లు విచారణ దశలో ఉన్నాయి. ఈ క్రమంలో పోలీస్ లాకప్ డెత్‌కు సంబంధించి ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన ఒక సంఘటన మీద సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు చాలా సంచలనంగా మారింది. ఛత్తీస్‌గఢ్‌లో ఒక యువకుడిని పోలీస్ కస్టడీలో కొట్టి చంపేశారు. ఆ తర్వాత వివరాలు దాస్తూ ఉన్నారు. అండ్ దీని వెనకల ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉన్నట్లుంది అని ఈ మొత్తం అంశాన్ని తేల్చండి అని చెప్పి సుప్రీంకోర్టు తాజాగా సిబిఐని ఆదేశించింది. ఛత్తీస్‌గఢ్‌లో 2024 జనవరిలో శ్రావణ్ అనే ఒక యువకుడిని 6 లీటర్లు నాటుసారా కలిగి ఉన్నాడు అని చెప్పి ఎక్సైజ్ చట్టం కింద పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత సెంట్రల్ జైలుకు తరలించారు. మరుసటి రోజు అతను చనిపోయాడు. తర్వాత చూస్తే పోస్ట్ మార్టంలో తల వెనకలు బలమైన గాయమైంది, తొడ దగ్గర లోపల గాయాలు ఉన్నాయని చెప్పారు. దీని మీద జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ విచారణ చేస్తే పోలీసులు కొట్టడం వల్లే చనిపోయాడు అని నివేదిక సమర్పించారు. అయినా కూడా ఆ సంబంధిత పోలీసుల మీద ఏం చర్యలు తీసుకోలేదు. ఆ యువకుడి వాళ్ళ భార్య హైకోర్టుకి వెళ్తే కుటుంబ పెద్దను కోల్పోయారు కాబట్టి ₹1,00,000 నష్టపరిహారం ఇవ్వండి అని చెప్పి హైకోర్టు చెప్పిందట. ఆ తర్వాత తను సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఆ పోలీసుల మీద చర్యలు తీసుకోండి, నా కుటుంబానికి ₹50,00,000 నష్టపరిహారం చెల్లించండి అని. దీన్ని విచారించిన సుప్రీంకోర్టు చాలా సీరియస్ అయింది. డీజీపీ మీద సీరియస్ అయింది, రాష్ట్ర ప్రభుత్వం మీద సీరియస్ అయింది. అసలు పోలీసులు కొట్టి చంపేయడం ఏంటి, తర్వాత పోలీసుల మీద చర్యలు తీసుకోకపోవడం ఏంటి, పైగా ఇదంతా కనుక ఏమీ తెలియనట్లు డీజీపీ మాట్లాడుతూ ఉండడం ఏంటి, జ్యుడిషియల్ నివేదిక దగ్గర ఉండి కూడా క్రిమినల్ కేసులు పెట్టి పోలీసులను జైలుకు పంపకపోవడం ఏంటి, ఈ మొత్తం వ్యవహారంలో పోలీసు ఉన్నతాధికారుల పాత్ర కూడా ఉన్నట్లుంది. వాళ్ళ సంగతి కూడా తేల్చండి అని చెప్పి సిబిఐని ఆదేశించింది. ఆ శ్రావణ్ కేసును సిబిఐకి ఇస్తూ ఆదేశాలు జారీ చేయడమే కాకుండా వాళ్ళ కుటుంబానికి మధ్యంతర నష్టపరిహారం కింద తక్షణ ₹25,00,000 చెల్లించండి అని చెప్పి కూడా సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తక్షణ 25,00,000 ఆ కుటుంబానికి ఇవ్వండి, మధ్యంతరం ఫైనల్గా ఎంత ఇవ్వమంటారో తెలియదు. పోలీసు ఉన్నతాధికారుల పాత్ర కూడా తేల్చండి అని. అక్కడైనా కొట్టారు, తర్వాత జైలుకు పంపారు, తర్వాత మరుసటి రోజు చనిపోయారు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ. కానీ ఇక్కడ అసలు తీసుకొచ్చేసి కొట్టి ఏదో ప్రైవేట్ ముఠాల్లాగే పడేశారు. ఎప్పుడు కొట్టారో తెలియదు, ఎట్లా పడేశారో తెలియదు, అసలు శవం ఏమైందో తెలియదు, తగలబెట్టారా కాల్చారో తెలియదు, ఎప్పుడు కాల్చారో తెలియదు. ఏమంటే అక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులు సీరియస్గా ఫైట్ చేశారు, మరి ఇక్కడ వీళ్ళ కుటుంబ సభ్యులు కూడా సీరియస్గా ఏమైనా ఫైట్ చేసేటట్లయితే ఇది కానీ చాలా దూరం వెళ్ళేటట్లయితే కనిపిస్తుంది.